ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. తెలంగాణ గవర్నర్ ఎవరు? ఈ వీడియో పూర్తిగా చూడండి, ఆన్సర్ మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. కాసేపట్లో చంద్రబాబు ప్రెస్ మీట్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష ముగిసింది. దేవస్థాన అధికారుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అటు భేటీ వివరాలను కాసేపట్లో ప్రెస్ మీట్లో చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది. రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు విషయంలో ఆయన వారితో చర్చించనున్నట్లు సమాచారం. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమే. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటైందే తప్ప అసెంబ్లీ ఎన్నికలకు ఉద్దేశించినది కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా మిత్రపక్షాలు ఆప్కు మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ను పట్టించుకోకపోవడంతో కూటమి కుదేలైనట్టు అనే విమర్శలు వినిపించాయి. ఢిల్లీలో పార్టీకి ఏళ్లుగా ఉన్న పట్టు వల్ల ఒంటరిగా బరిలో దిగాలని కోరుకుంటున్నట్టు ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ తెలియజేసింది. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తా కేటీ రామారావు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటలకు పైగా ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించారు. అనుమతులు, నిధుల బదిలీ వంటి అంశాలపై ఏసీబీ అధికారులు విచారించారు. మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచిన ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తారని తెలిపినట్లు కేటీఆర్ తెలియజేశారు. ఏసీబీ అధికారులు కొత్తగా అడిగిందేమీ లేదని 4-5 ప్రశ్నలనే తిప్పి అడిగారని కేటీఆర్ తెలియజేశారు. పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం. ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు నుంచే మీడియాతో మాట్లాడుతూ ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై వద్దని మీడియా పాయింట్లో మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ ఎక్కడుంది? మీడియాపై ఎందుకు దాడి చేస్తున్నారు? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏముంది అని ప్రశ్నించారు. కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు, బీఆర్ఎస్ విమర్శలు. నిజంగానే ఎందుకంటారా? మీకే తెలుస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టికెట్ ధరలు పెంచబోమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా గేమ్ చేంజర్ మూవీకి టికెట్ ధరలు పెంచేందుకు పర్మిషన్తో పాటు ఎక్స్ట్రా షోలకు అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలకు దిగాయి. నెల తిరగక ముందే సీఎం మాట మార్చారని పోస్టులు చేస్తున్నాయి. నిజమే. మరి లాస్ట్ టైం జరిగిన సంఘటన అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీరు కూడా ఒక్కసారి అప్పుడేమన్నారు, ఇప్పుడేమంటున్నారు? మరి ఈ ప్రభుత్వ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే మాట మార్చడం మంచిదేనంటారా? తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. లోకేష్, నీ మీద ఒక ఫిర్యాదు ఉంది. ప్రధానమంత్రి మోదీ చమత్కారం. విశాఖ పర్యటనలో మంత్రి లోకేష్తో పీఎం మోదీ సరదాగా మాట్లాడుతూ, లోకేష్, నీ మీద ఒక ఫిర్యాదు కంప్లైంట్ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు అని చమత్కరించారు. వేదిక వద్ద మోదీని ఆహ్వానించడానికి నిలబడి ఉన్న లోకేష్ వద్దకు వచ్చిన ఆయన కాసేపు ఆగి ఇలా సరదాగా మాట్లాడారు. కుటుంబంతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలని ఆహ్వానించగా త్వరలో వచ్చి కలుస్తానంటూ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. భూభారత్కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్కి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీని గాలి కొదిలేసిన గాంధీలు. మీ కామెంట్ ఏంటి? సోనియా కుటుంబానికి తెలియకుండా కాంగ్రెస్లో చీమైన చిటుక్కుమనదు. అలాంటిది ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ రాహుల్, ప్రియాంక గాంధీలు ఢిల్లీ దంగల్ను పట్టించుకోవడమే లేదు. బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తుంటే క్యాంపెయిన్ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాల్లో కాంగ్రెస్ వెనుకబడింది. అగ్రనేతలు ఎవరూ కనరావడం లేదు.
ఆర్జీ ఎక్కడున్నారో తెలియదు. వారి తీరు ఓడిపోయే మ్యాచ్కు ఆర్భాటం అవసరం అన్నట్టుగానే ఉంది. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. కాఫీ ఏ టైంలో తాగుతున్నారు? రోజంతా కాకుండా కేవలం ఉదయం మాత్రమే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని తాజాగా చేసిన ఓ సర్వే పేర్కొంది. యుఎస్లోని తులేనా యూనివర్సిటీలోని నిపుణుల బృందం దశాబ్దానికి పైగా చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలను ప్రకటించింది. ఇతర సమయాల్లో కాఫీ తాగే వారితో పోలిస్తే ఉదయాన్నే తాగే వారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు తెలియచేశారు. సాయంత్రం కాఫీ తాగే వారిలో గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించారు. మరి మీరు సాయంత్రం తాగుతున్నారా? అయితే మార్నింగ్కి షిఫ్ట్ చేసుకోండి.